బాబు రెడీ స్టార్ట్ యాక్షన్. రే ఏంటిది మాకేంటిది అంటున్నాను. జీవన్ కి జ్యోతి హల్లెలూయా, ఉద్ధార కర్తా హల్లెలూయా. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎందురా చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ పాడండిరా. గంగణపతయే నమో నమః, శ్రీ సిద్ధి వినాయక నమో నమః. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. సౌమ్య బ్లాక్ డ్రెస్, రెడ్ చున్నీ. దేవుడు నీ ఫేస్ ని దేవుడు నాకు చూపించాడు, కానీ ఎక్కడున్నావు? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అద్దిగో సౌమ్య. హల్లెలూయా. వచ్చిందండి వయ్యారి. రెడీగా ఉండండి రా. యేసయ్య నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? దేవుడు ప్రేరేపిస్తే గాని డ్రెస్ కోడ్ కలర్ తో సహా ఎవరు చెప్పలేరు అసలుకి. హే ఏంటిది? అదా వినాయకుడు మా దేవుడు. మీరు విగ్రహారధికులా? ఆ మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. విగ్రహారధికులు అంటే అంటే విగ్రహాల్ని పూజించే వాళ్ళని అర్థం. ఏంటి మొక్కల అంతర్థం ఉందేటి? మరి లేదేటి? పూజిస్తే ఏమవుతుంది? అవి ఒట్టి బొమ్మలు. చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు. వచ్చేసారండి మాస్టర్, సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. దేవుడు మా బైబిల్లో విగ్రహారాలు చేస్తే పాపం అన్నాడు. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం ఆలోచించకు, తీసి బయటపడే. నీ పీక్ వస్తే శనిదులు పోతురా. పడేయాలా? నేనైతే పడేయలేను. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏ అంటే చెప్పి ఇప్పుడు. ఎందుకు నేను పడేస్తాగా. విజ్ఞాన ప్రదర్శనలో వద్దు, మా అమ్మ చూస్తే తిడుతుంది. మా అమ్మకి చెప్పి అప్పుడు తీసేస్తానులే. మా కర్మ అది. ఏంటిది ఇది? చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా, మొదలుపెట్టు. అది మా దేవుడు యేసుక్రీస్తు. ఇది విగ్రహం కదా. అంటే అది రే రామ్ విగ్రహం. చెవులుండి వినలేవు, కళ్ళుండి చూడలేవు, నోరుండి మాట్లాడలేవు కదా. పొట్టోడికి దోలు తీరిపోయింది. విగ్రహారాధన చేయొద్దని మీ దేవుడు చెప్పారు కదా, మరి ఏంటిది ఇది? ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఏ మాట్లాడలేదే. అది ఏంటంటే చూసుకోవడానికి అలా పెట్టారంతే. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా? ఓహో, అంటే అందులో దేవుడు లేడన్నమాట. లేడు. పక్కా కాన్ఫిడెంట్ లాక్ కర్ దే. మరి దీన్ని బయటపడిస్తానా? వద్దు వద్దు. ఎందుకు? ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మా కాపులకు దేవుడు కాదండి అని అంటావా? అసలు నంబర్ 1 కాపు యేసుక్రీస్తు వారు. ఏం మాట్లాడుతున్నావురా? అంటాడు కదా, నేను నాటిన ద్రాక్ష తోటను దేవారాత్రులు కాపాడుచున్నాను, కాపు కాయిచున్నాను. కాపులా ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మేము కమ్మోళ్ళం అండి, మాకు దేవుడు కాదంటావా? ఆయన మాటే కమ్మదనం. మేము మాదిగోళ్ళం అండి, యేసు ప్రభు మా దేవుడు కాదంటావా? దండోర వేసిందే బైబిల్. ఏంటి మమ్మీ ఎవడీడు? ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఏసే 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 నిజదేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ, నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. లవ్ చేస్తున్నా. ఎవరిని? వీడిని. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. అతను లవ్ చేస్తున్నా. ఏముంది అబ్బాయిలో? అందం. అందం. వీళ్ళో ఏముందిరా సెక్స్ అపీలు? లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎక్కడికి? నా దగ్గరికి. నువ్వు ఎక్కడ ఉంటావు? చచ్చిపోయా.
చచ్చిపోయా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చనిపోయి మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆడమ్మాయిని నువ్వు చనిపోయిన స్థలానికి తిరిగి వెళ్ళిపో. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. చెవుల మీద చెయ్యిలు ఇలా పెట్టుకో, ఇలా పెట్టుకో, ఇట్లా పెట్టుకో. In the name of Jesus. Touch the Holy Spirit of God. ఇప్పుడు చేతులది. ఎవ్వడు తగ్గటంలా ఎవడికోడు యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ప్లీజ్ మంగళగిరి. ఎన్నాళ్ళ నుంచి నీకు ఈ చెవులు వినపడం? అంటే ఒక చెవి అసలు వినిపించదండి. ఇప్పుడు 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 నీకు ఎలా ఉంది? కొంచెం వినిపిస్తుంది. వినిపిస్తుంది. గట్టిగా చెవులు పెట్టండి. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. మీకు కవర్లు ఎందుకు ఇస్తున్నారో చెప్తాను వినండి. తేడాగా ఉందేంటి? ఆ కవర్లో కానుక ఒక 5,000 కానుక పెట్టి, దానితో పాటు మీ ప్రార్థన అవసరత ఏది ఉంటుందో ఒక స్లిప్ మీద రాసి అందులోనే పెట్టి మాకు ఇవ్వండి. గది ముచ్చట ప్రార్థన చేయడం జరుగుతుంది. అది వచ్చే నెలలో ఇవ్వండి. ఈ కవర్ను భద్రంగా మీ దగ్గర ఉంచుకోండి. వెళ్ళి కూర్చో. కవర్ ఇస్తాడంట, అందులో అందరూ 5,000 వేసి కోరిక కోరాలంట. 5,000 వేయకుండా కోరిక కోరితే తీర్చడా దేవుడు? మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఎంత ఓపెన్ గా మోసం చేస్తున్నారా? వీటిని నమ్మేవారు ఎప్పటికన్నా కళ్ళు తెరవండి. సమస్యలు తగ్గించేస్తామని కొంతమంది, రిలీజియన్ మార్చేద్దామని మరికొంతమంది. ఎన్ని 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 దారుణాలు సార్. వీళ్ళు చేసే మోసాలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నా ఇంకా నమ్మే వాళ్ళు నమ్ముతూనే ఉంటారు. అయితే నేను ఈ ఫేక్ పాస్టర్స్ కి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీది? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీటికంటే నెక్స్ట్ లెవెల్ అరాచకాలు ఇంకా రెడీగా ఉన్నాయి. మీరు ఈ వీడియోకి 1K లైక్స్ టార్గెట్ ఫినిష్ చేస్తే ఫాస్ట్ గా ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేస్తా. దీనికంటే అది ఇంకా బాగుంటుంది. ఫాస్ట్ గా లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందు ఫేక్ పాస్టర్స్ పార్ట్స్ కూడా చూసేయండి. నెక్స్ట్ పార్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్. అన్నం తిని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో బొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడ పెట్టానే? ఇదిగో. థ్యాంక్స్ అన్న. ఇదే నా డ్రెస్. అది నీ డ్రెస్సా? నా గోసి. నీ ఎవరే? దాంతో ఇందాక నేను మొహం కూడా తుడుచుకున్నా కదరా. హల్లెలూయా. ఎట్లుంది నాన్న ఇప్పుడు? ఏ ఊరు? ఎక్కడది? మదర్ దగ్గర. రైట్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.